రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్ బీజాపూర్ రహదారి విస్తరణ మరోసారి తెరపైకొచ్చింది. రాష్ట్రంలోని ప్రధాన మార్గాల్లో నేషనల్ హైవే 163 ఒకటి. వాణిజ్య వ్యవసాయ ప్రయాణ అవసరాల్లో ఇది కీలకంగా ఉంది. ఇదే సమయంలో చాలా ఏళ్లుగా ప్రమాదాలకు కేంద్ర బిందువుగా కూడా మారింది. ప్రతి ఏటా ఇక్కడ జరుగుతున్న ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే చాలామంది క్షతగాత్రులవుతున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో ఈ రహదారిపై ఒకే రోజు జరిగిన 2 వేర్వేరు ప్రమాదాల్లో 6 చనిపోయారు. ఆ తర్వాత డిసెంబర్ 1 జరిగిన యాక్సిడెంట్లో దంపతులు చనిపోయారు. ఆ తర్వాత ఒక్కరోజుకే అంటే డిసెంబర్ 2న ఆలూరు వద్ద కూరగాయలు విక్రయిస్తున్న వారిపై లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 6 దుర్మరణం పాలయ్యారు. ఈ ఏడాది జూన్లో కేజీఆర్ గార్డెన్ వద్ద భారీ గుంతలో వాహనం బోల్తా పడి 2 చనిపోయారు. పేరుకు నేషనల్ హైవే అయినా ఇరుకు రోడ్ల కారణంగా మొయినాబాద్ నుంచి చేవెళ్ల వరకు నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. రహదారికి 2 వైపులా షాప్స్, కూరగాయల మార్కెట్లు ఉండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. వర్షాకాలంలో నీరు నిలిచే గుంతలు, అజాగ్రత్తతో మలుపులు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ట్రాఫిక్ నియంత్రణ, స్పీడ్ బ్రేకర్లు, జాగ్రత్త సూచనలు లేకపోవడం వల్ల ఈ ప్రమాదాలు మరింత పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ వరకు సుమారు 46 కిలోమీటర్ల మేర 4 లేన్ల రోడ్డు విస్తరణ కోసం గత ప్రభుత్వ హయాంలో 920 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈలోపు రోడ్డు విస్తరణతో చెట్లకు నష్టం కలుగుతుందని పేర్కొంటూ పర్యావరణ ప్రేమికులు అడ్డుపడ్డారు. కొన్ని గ్రామాల పెద్దలతో కలిసి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ను ఆశ్రయించడంతో ఈ పనులు నిలిచిపోయాయి. అయితే వరుస ప్రమాదాల నేపథ్యంలో ఆలూరుతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులంతా తరచూ ఆందోళన చేస్తున్నారు. వెంటనే రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని ధర్నాలు చేపడుతూనే ఉన్నారు. ఎట్టకేలకు రోడ్డు విస్తరణలో భాగంగా 950 చెట్లకు సంబంధించి అధికారులు ఒక ప్రణాళిక రూపొందించారు. 150 చెట్లను రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లో నాటించేందుకు అధికారులు హామీ ఇచ్చారు. మిగిలిన చెట్లను రోడ్డుకు మధ్యలో ఉంచడానికి వీలుగా డిజైన్ చేశారు. ఈ విజ్ఞప్తులతో పర్యావరణ ప్రేమికులు తమ పిటిషన్స్ ఉపసంహరించుకున్నారు. ఈ క్రమంలోనే గత శుక్రవారమే మొయినాబాద్ చేవెళ్ల రహదారి విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. కానీ రోడ్డు పనులు ప్రారంభమైన 2 రోజులకే తాజాగా ఈ ప్రమాదం జరిగింది. దానికి సంబంధించినటువంటి సీరియస్గా వ్యవహారం చేస్తూనే ప్రస్తుతం ముందున్నటువంటి చనిపోయిన కుటుంబాలకు సంబంధించి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చేటువంటి సమయం లోపల వారిని ఆదుకోవడానికి వారి అంత్యక్రియలకు సంబంధించిన విషయం లోపల కూడా ఒక్కొక్క డెడ్ బాడీ కుటుంబానికి సంబంధించి ఒక అధికారిని ఇచ్చి తక్షణంగా వాళ్ళ వెంట ఉండి అన్ని ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి కార్యక్రమం చేపట్టారు. ఇప్పటి వరకు 19 మంది మృతులను గుర్తించినారు. దయచేసి 19 మంది చనిపోయారు. అధికారికంగా డెడ్ బాడీస్ అక్కడ ఉన్నాయి. వాటిని చూస్తే మాకు కూడా మనసు బాధ కలుగుతూ ఉంది. నిజంగా కూడా ఇటువంటి సంఘటన దురదృష్టకరం. ఎవరు ప్రభుత్వంలో ఉన్నారనేటువంటి అంశం కాదు. ఇది రాజకీయాలకు సరైన సమయం కాదని చెప్తారు. ఎవరైనా రాజకీయాలు మాట్లాడితే వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాను. ఇది రాజకీయాలకు వేదిక కాదు. ప్రభుత్వం తరఫున వీఆర్ రెస్పాండింగ్ ఇన్ ఏ ప్రాపర్ వే. మేము ఫస్ట్గా టాప్ ప్రయారిటీగా మెడికల్ ట్రీట్మెంట్ 2 చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించి, దాని తదుపరి అక్కడ ఉన్నటువంటి ఫెనరల్కి సంబంధించిన విషయంలో ప్రయారిటీ చేస్తాను. దయచేసి గుర్తిస్తూ ఉన్నారు. అందరు జరుగుతుంది ఆ కార్యక్రమం. మీరు కొంత మనం అంత ఫెసిలిటేట్ చేస్తే ఆ కార్యక్రమం. రోడ్ సేఫ్టీ ఇస్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ. రవాణా శాఖ తరఫున రోడ్డు భద్రతకు సంబంధించి ప్రజలను అవగాహన కలగడానికి పాఠశాల స్థాయి నుంచి చేస్తున్నాం. డేంజర్ స్పాట్స్ను రిమూవ్ చేస్తూ ఉన్నాం R&B శాఖతో సమన్వయంగా. అంతేకాకుండా ఎక్కడెక్కడైతే ఫిట్నెస్ కావచ్చు ఇతరత్ర అంశాల మీద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సీరియస్గా యాక్ట్ అవుతా ఉంది. బట్ ఇది నెగ్లిజెన్సీ, ఒక ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్గా మారినప్పుడు తప్పకుండా దాన్ని విచారణ చేసి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం.